So, hello aspirants, welcome back to Competitive Hunters. This video is completely about the latest update of SSC examinations. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది చాలా కంట్రవర్షియల్ అయ్యింది. సో దాని గురించి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక లైవ్ సెషన్ అనేది చేయడం జరిగింది. సో అసలు ఎడిక్విటీ గురించి దీని గురించి మొత్తం వెండర్ చేంజ్ అయింది, మొత్తము ఫేజ్ 13 ఎగ్జామినేషన్స్ ఒక లెవెల్లో మొత్తం ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా సరిగ్గా లేదు అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. న్యూఢిల్లీలో చాలా జరిగింది ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు ఫైనల్లీ వాట్ ఈస్ ద న్యూ అప్డేట్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అని అంటే, యాక్చువల్లీ అకార్డింగ్ టు ది క్యాలెండర్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ది మోస్ట్ అప్లికెంట్స్ అంటే చాలా మంది అప్లికేషన్స్ అనేవి మనకి సిజిఎల్ ఎగ్జామ్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు వెన్ కంపేర్డ్ టు అదర్ ఎగ్జామ్స్ ఆఫ్ ఎస్ఎస్సి. ఓకే, సో ఎస్ఎస్సి 2025 అది కూడా ఏంటి సిజిఎల్ ఎగ్జామ్ యాక్చువల్గా అకార్డింగ్ టు ది క్యాలెండర్ ఆగస్ట్ 13 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, అంటే ఆగస్ట్ 13 నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో ఆల్రెడీ ప్రొటెస్ట్ జరుగుతుంది న్యూఢిల్లీలో. టీచర్స్ మీకు ఫెమిలియర్ టీచర్స్ అందరూ కూడా నార్త్ సైడ్, మన సౌత్ సైడ్ అయితే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. సో అది పక్కన పెడితే, సో ఎక్కువ మంది నార్త్ వాళ్ళే రాస్తుంటారు ఈ ఎగ్జామ్స్. ఓకే, అండ్ అక్కడ టీచర్స్, ఫెమిలియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ వాళ్ళు లైక్ వాట్ అడ్డుకోవడము, వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలా అన్ని జరిగింది. సో ఫైనల్లీ ఏమైంది అని అంటే, ఫేస్ ఎగ్జామ్ మొత్తం కూడా అల్లకల్లోలం అయింది. మొత్తము మౌస్ పనిచేయట్లేదు సరిగ్గా, అక్కడ ఇన్విజిలేటర్ సరిగ్గా లేదు. ఓకే, ఇవన్నీ జరుగుతుంది. సెక్యూరిటీ సరిగ్గా లేదు ఎగ్జామినేషన్ సెంటర్లో అని చెప్పి. సో ఇలా కనుక జరిగినట్లయితే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్ అంటే మెరిట్ నమ్ముకుని ఉన్న స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది, అవునా కదా? సో అందుకని ఫేస్ ఎగ్జామ్ ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ వస్తుంది. సో సిజిఎల్ ఎగ్జామినేషన్ సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పి, సో సిజిఎల్ ని పోస్ట్పోన్ చేయాలి అని చెప్పేసి ఒక ఒక ఏమంటారు ఒక రిక్వైర్మెంట్ లాగా తెలియజేయడం జరిగింది ప్రొటెక్ట్స్ లోని. సో అదైతే అగ్రి అయ్యింది. సో ఎవరు కూడా అనుకోలేదు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారు అని చెప్పి. మీటింగ్స్ జరిగినప్పుడు కూడా చాలాసార్లు మీటింగ్స్ జరిగినప్పుడు చైర్మన్ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేసే ఛాన్సే లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసి ఉన్నారు. బట్ ఇది ఒక మిరాకల్ అని చెప్పొచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అనేది పోస్ట్పోన్ అయింది. సో ఆగస్ట్ ఎప్పటికి పోస్ట్పోన్ అయింది కూడా మన ఇంపార్టెంట్. వై? బికాస్ ప్రిపరేషన్ అనేది కావాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుంది, సో ఇవన్నీ మనం ఇక్కడ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో ఆగస్ట్ 13 జరగాల్సింది. సో ఇది పోస్ట్పోన్ చేసి ఎప్పుడు పెడుతున్నారు అని అంటే సెప్టెంబర్ 1st వీక్ లో పెడుతున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ది ఫస్ట్ అప్డేట్. ఇంకా నెక్స్ట్ సెకండ్ అప్డేట్ గురించి మనం వచ్చినట్లయితే, సో ఫేజ్ 13 ఎగ్జామ్ మొత్తం కూడా జరిగింది అని చెప్పాము కదా. సో చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అది ఇది అని చెప్పేసి మౌస్ సరిగా పనిచేయలేదు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లో అయితే క్యాన్సిల్ కూడా చేసేసారు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ క్రియేట్ అయ్యాయి ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామినేషన్ లోని. సో అందుకని వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఫైనల్లీ దే కేమ్ అవుట్ విత్ సాల్వింగ్ ది ఇష్యూ, నాట్ కంప్లీట్లీ బట్ పార్షియల్, అంటే ఆల్రెడీ జరిగిన మిస్టేక్ ని రీకరెక్ట్ చేసుకుంటున్నారని చెప్పచ్చు మనము. సో ఫేజ్ 13 ఎగ్జామ్, సో ఫేజ్ 13 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 29th, ఓకేనా, రీ ఎగ్జామ్ పెడుతున్నారు. సో ఫర్ దోస్ స్టూడెంట్స్ అంటే 55,000 స్టూడెంట్స్ కి వాళ్ళు రీ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. సో అది ఎవరికి ఏంటి అని చెప్పేసి మీకు వయా టెక్స్ట్ మెసేజ్ ఆర్ వయా మెయిల్ యూ విల్ గెట్ ది డీటెయిల్స్. సో 26th మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఆగస్ట్ 26th. సో ఇదంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ లోని ఆల్రెడీ అప్డేట్ చేసి ఉన్నారు ఎస్ఎస్సి వెబ్సైట్ లోని. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాను. ఓకే,
సో ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ యొక్క సెషన్ అనేది చేస్తున్నా. ఇంకా డౌట్స్ ఉన్నాయి మీకు ఇది నిజమా కాదా అని చాలా మంది షాక్ లో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ చూసుకొని అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, సో August 25th మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అంటే మీరు ఆ పర్సెంట్స్ లో ఉన్నారా లేదా, 55,000% లో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మీకు August 26th అది అర్థమైపోతుంది. మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏమైనా మౌస్ సరిగ్గా పని చేయకపోవడం, లేదంటే ఏదైనా డిస్టర్బెన్స్ జరగడం ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లో, సో ఇలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అంటే బ్యాడ్లీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇలాగా రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట SSC Phase 13. సో దిస్ ఈస్ ది అప్డేట్. సో ఇంకా దీని ఎఫెక్ట్స్ గురించి మనం వస్తే, ఓకే రీ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు, సో వెంటనే అనేది చేంజ్ చేశారా లేదా అంటే ఇది ఏమని చెప్పాలి అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు ఎవరైనా గోల చేస్తున్నారు అనుకోండి, అల్లరి పెడుతున్నారు అంటే నన్ను బయటకు తీసుకెళ్ళి నాకు కేక్ చాక్లెట్ కొనివ్వు అని చెప్పి, సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి ఓదారుస్తాం, ఫస్ట్ తిడతాము, ఫస్ట్ అపోజ్ చేస్తాము, ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ తర్వాత పార్షియల్ హ్యాపీనెస్ కోసం అంటే వాడిని మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదైనా చిన్న చాక్లెటో లేకపోతే చిన్న స్వీటో ఏదో ఒకటి ఇచ్చి అలా సైలెంట్ గా కూర్చోబెడతాము. సో నాకెందుకో ఇదంతా కూడా అలానే అనిపిస్తుంది. దిస్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అని అనిపిస్తుంది నాకు. సో వెండర్ అయితే చేంజ్ అవ్వలేదు. సో ఆ వెండర్ అయితే మనకి 2 టైమ్స్ బ్లాక్ లిస్ట్ లో వేయబడిన కంపెనీ అనమాట అది. సో దీని ద్వారా మంచిగా మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా SSC ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. అంటే డౌట్ గా మనం ప్రిపేర్ అవ్వాలి, డౌట్ గా అంటే అంతకు ముందు ఎలా ఉండేది అని అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టిల్ వెండర్ చేంజ్ కానంత వరకు ఎలా ఉంది అని అంటే, ఓకే పేపర్ సరిగ్గా వచ్చి నాకు తెలిసిన క్వశ్చన్స్ పేపర్ లో వచ్చి క్వాలిఫై అయితే సరిపోతుంది, కట్ ఆఫ్ వరకు రీచ్ అయితే సరిపోతుంది అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్ళేవాళ్ళు అనమాట అందరూ ఆస్పిరెంట్స్ అందరూ. సో ఇప్పుడు ఏంటి అని అంటే, నాకు సెంటర్ దగ్గరగా రావాలి దేవుడా, నాకు సెంటర్ దగ్గరగా వచ్చేటట్టు చూడు, నాకు వచ్చే సిస్టమ్ సరిగ్గా పనిచేసేటట్టు చూడు, నా మౌస్ సరిగ్గా పనిచేసేటట్టు చూడు, నా ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఏమి చీటింగ్ ఏం జరగకుండా ఉండేటట్టు చూడు అని చెప్పి స్టిల్ దీనికి కూడా అంటే చిన్న చిన్న మౌస్ గురించి, ఆ సిస్టమ్స్ గురించి, అక్కడ ఉన్న న్యూస్ లెటర్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి కూడా ప్రే చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది ప్రజెంట్ ఆస్పిరెంట్స్ కి. సో చూద్దాము, మేబీ ఎడిక్విటీ ఇంత జరిగిన తర్వాత ఏమైనా నిజంగానే జెన్యున్ గా చేంజెస్ చేసి TCS ఎలా కండక్ట్ చేస్తుందో సో సేమ్ అదే విధంగా కండక్ట్ చేయబోతుందా లేదా అని చెప్పి చూడాల్సిందే. సో ఇది ఏంటి అంటే అలా అంటే ఒక ఏమంటారు చిన్నపిల్లల్ని నేను చెప్పా కదా ఒక ఎగ్జాంపుల్, అలా ఓదార్చడానికి సైలెంట్ అవ్వడానికి ఒక బిస్కెట్ వేసినట్టు అయితే అనిపిస్తుంది నాకు. దిస్ ఈస్ నాట్ ది ఫైనల్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్. ఓకే, సో లెట్స్ సి సో అవుతుందా లేదా. ఆల్రెడీ SSC స్టెనో జరుగుతున్న ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కూడా. SSC స్టెనో ఎగ్జామ్స్ లో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ ఎక్కడ దూరంగా రావడము, అడ్మిట్ కార్డులో సెంటర్ మారిపోతూ ఉండము. ఓకే, ఇప్పుడు ఒక సెంటర్ చూపిస్తుంది అండ్ తర్వాత మళ్ళీ సెంటర్ అనేది చేంజ్ అయిపోతూ వస్తుంది. ఆ చేంజ్ అయిన సెంటర్ కూడా ఎన్నో కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఏమి దగ్గరగా ఏమి ఉండట్లేదు. సో ఇటువంటివి స్టిల్ స్టెనో ఎగ్జామ్స్ లో కూడా అబ్జర్వ్ చేశారనమాట కొంతమంది స్టూడెంట్స్. సో మనం చేసేది ఏమీ లేదు. సో ఇంకా చూద్దాం, వి విల్ హోప్ గుడ్ ఫర్ దాట్. సో నా ఒపీనియన్ అయితే ఇదే అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటిది ఎగ్జామ్స్ గురించి, ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో సో కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి అదర్ ఆస్పిరెంట్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది, ఓకే ఇలాగా అలాగా అని చెప్పి. సో మీ ఒపీనియన్ కూడా డోంట్ ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది కింద కమెంట్ చేయడానికి. సో కమెంట్ చేయండి, అందరు వేరే వాళ్ళకు కూడా అది యూస్ అవుతుంది. సో నాకు కూడా మీ ఒపీనియన్స్ ఏంటో నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇంకా ఈ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి వస్తే, సో వి విల్ మేక్ ఏ సెపరేట్ సెషన్ ఫర్ దట్. సో ఎడిక్విటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఓకే దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో TCS కి ఎడిక్విటీకి సో ఫస్ట్ మనం ఒక ఎగ్జామ్ అటెండ్ చేయాలి అని అంటే ఎగ్జామ్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. ఓకే, వైల్ గివింగ్ ది ఎగ్జామ్ యూ హ్యావ్ టు థరోలీ ఎగ్జామైన్ ది ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నాడు అనేది దాన్ని ఫస్ట్ మనం థరోగా చదవగలగాలి. అప్పుడే మనం బాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మనకు ఒక స్ట్రాంగ్ వస్తుంది అనమాట, స్ట్రాంగ్ ఫీలింగ్ ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి.
సో టీసీఎస్ కి ఎడిక్విటీకి డిఫరెన్స్ ఏంటి, ఎగ్జామ్ అడిగిన పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఎలా డిఫరెన్స్ ఉంది, ఓకే ఏమేం చేంజెస్ ఉన్నాయి, సో ఇంకా ఇప్పుడు మనం ప్రెసెంట్ నుంచి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పి, సో దాని మీద ఒక సపరేట్ సెషన్ నేను చేస్తాను ఇదే ఛానల్లో. సో ఎవరైనా కొత్తగా ఉంటే సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు లాస్ట్ వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అయి ఉంటుంది, మీకు అర్థం అవుతూ ఉంటేనే మీరు లాస్ట్ వరకు చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే చూసి వెళ్ళిపోవద్దు. సో ఇట్ విల్ బి వెరీ సపోర్టివ్ ఫర్ మీ. ఓకే, సో ఇంకా టీసీఎస్ మళ్ళీ వస్తుందా, చాలా మంది కూడా మైండ్ లో ఇది తిరుగుతూ ఉంటుంది, టీసీఎస్ మళ్ళీ వస్తుందా, వెండర్ చేంజెస్ మళ్ళీ టీసీఎస్ ఇస్తారా అని చెప్పి. సో ఇదైతే చెప్పలేము, వచ్చే ఛాన్సెస్ అయితే మాక్సిమం లేవనే చెప్పొచ్చు మనము. సో టీసీఎస్ కి ఇచ్చే ఛాన్సెస్, సో మరి ఎడిక్విటీకి ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి మీరు చూస్తున్నట్లయితే. సో ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, ఇంకా మనం ఒకసారి స్టార్ట్ చేసేసాము గవర్నమెంట్ జాబ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి, ఇంకా దేవుడి మీద భారం వేసేసి ఇంకా ఏదేమైనా ఒక 1 year 2 year ట్రై చేసి ఇంకా తర్వాత వెళ్ళిపోదాము, గివప్ ఇచ్చేద్దాము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ విల్ నో ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పేసి, పేపర్ మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పి కొత్త వీడియోలోని నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం చూద్దాము. సో ఓకే aspirants, సో హియర్ we will end this session. So stay tuned to the channel. Bye aspirants, see you in the next useful session.